పక్కన ఉంది బీచ్. మళ్ళీ నార్త్ గోవా నుంచి సౌత్ గోవాకి అయితే వెళ్తాం. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరైతే బాగున్నారు అయితే అనుకుంటున్నా. సో గుడ్ మార్నింగ్ ఫ్రమ్ గోవా. ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 12 అవుతుంది. సో మా రూమ్ ఇదే. నిన్న నైట్ మేము ఇక్కడే స్టే చేసినాం. మా రూమ్ నుంచి బీచ్ పక్కనే ఒక 200 మీటర్స్ కూడా ఉండదు. బైక్ తీసుకొని వెళ్ళి బీచ్ లో అట్లా తిప్పేసి వస్తాం. ఇప్పుడు యాక్చువల్లీ లేచేసినాం, బిన్నే లేచేసినాము. బట్ షాపింగ్కి వెళ్ళినాము, ఇంకా కొన్ని వర్క్స్ చూసుకొని వచ్చినాం రూమ్ కి. సో అది మా లగేజ్ అంతా బయట పెట్టేసినాము. మేము చెక్అవుట్ అయితే చేస్తున్నాం. రూమ్ అస్సలు బాగాలేదు. మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము. చలో, ఇక్కడ చూసుకోవచ్చు అసలు ఎంత చిన్న సందు ఉందో. ఇప్పుడు ఈడ తిప్పాలి, అది టాస్క్. బండి ఎట్లా తిరుగుతుందో. అయిపోయింది మొత్తానికి. టర్నింగ్ తీసుకునేసినాం. చాలా చిన్న సందు అబ్బా ఇది. ఓ అమ్మ, చుక్కలు కనిపిస్తున్నాయి మాకు. దేర్ యు గో. బీచ్ పక్కనే ఉంది, చాలా పక్కన ఉంది బీచ్. ఓ అమ్మో, సూపర్ ఉంది. ఫన్ క్రేజీ అసలు. వీళ్ళేడా ఇది చూడండి, బీచ్ బైక్ రైడ్ మామూలుగా లేదు. క్రేజీ ఎక్స్పీరియన్స్ అసలు. ఆడ పోతున్నారు వాళ్ళు. అండ్ టైం అయితే 2 o'clock అవుతుంది. మొత్తానికి మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్కి అయితే షిఫ్ట్ అయిపోయినాము. నిన్న నైట్ తీసుకున్న మేము రూమ్ అయితే అసలు వరస్ట్ అంటే వరస్ట్. వాటర్ లేదు ప్రాపర్గా, మొత్తం ఫుల్ దోమలు. ఇంక ఇట్లా కాదనేసి మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్లోనే మాకు స్పేస్ ఇచ్చేసినాడు. సో ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్కి వచ్చి నీట్గా ఫ్రెష్ అయితే అయిపోయినాము. సో ఇదే మా ఫ్రెండ్ వాళ్ళ రూము. గోవాలో ఎండ అయితే మామూలుగా దంచి కొట్టట్లే. ఇంకా మా బైక్స్ వచ్చేసి అక్కడ పెట్టేసినాము షెడ్ కింద. ఇప్పుడు ప్లాన్ ఏంటంటే, ప్లాన్ అయితే ఏం లేదు ఓపెన్గా చెప్పాలంటే. సో ఏ ప్లేస్కి వెళ్తే ఆ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేస్తాం. తెల్లారంతా బీచ్లో తిరిగేదానికి, షాపింగ్ చేయడానికి దానికే సరిపోయింది. ఫస్ట్ అయితే లంచ్ చేయాలి. తెల్లారి నుంచి ఏం తినలేదు. చీజ్ కేక్ ఒకటో రెండో తిన్నట్టు గుర్తు అంతే. ఇంకా నాకు చీజ్ కేక్ ఇష్టం. చీజ్ కేక్ చూసి నేను అసలు ఆగలేను. ఇంకా చీజ్ కేక్ తిన్నా అంతే. సో ఇప్పుడు టైం 2 అవుతుంది. సో ఫస్ట్ అయితే లంచ్ చేసేసి, ఆ లంచ్ తర్వాత ఏ ప్లేస్ వెళ్తే ఆ ప్లేస్ మీకు ఎక్స్ప్లోర్ చేసి నీట్గా చూపిస్తా. సో అంతే. ఇంకా పర్టికులర్ ప్లేస్ అనేం లేదు. ఇక్కడ మాకు దగ్గరలో ఏ లొకేషన్స్ ఉంటే ఆ లొకేషన్స్కి వెళ్ళేసి నీట్గా ఎక్స్ప్లోర్ చేసుకొని, అట్లనే దగ్గరలో ఏదో మంచి సన్సెట్ వ్యూ పాయింట్ ఉందంట, అక్కడికి కూడా వీలైతే వెళ్ళినా అంటే మాత్రం డెఫినెట్లీ మీకు చూపిస్తాం. మేము అనుకునేది వేరు, ఇక్కడ జరుగుతుండేది వేరు. సో అది చూసుకోవచ్చు. పూల్ షర్ట్. సో గోవాకి వచ్చింది నేను ఫస్ట్ పూల్ షర్ట్ అయితే తీసుకున్నా. సో నాకు నచ్చింది. లేట్ చేయకుండా లంచ్ కి అయితే వెళ్దాం. చలో. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తామంటే, ఫస్ట్ పాట్ బిర్యానీ అనే స్పాట్ కి అయితే వెళ్తాం. ఇప్పుడు మేము అనుకున్న లొకేషన్ కి పాట్ బిర్యానీ వేసినావా? ఫస్ట్ పాట్ బిర్యానీకి 52 minutes 24 kilometers చూపిస్తుంది. 3:30కి రీచ్ అవుతామని చూపిస్తుంది. సో చలో ఇంకా స్టార్ట్ అవుదాం. షార్ట్ వేసుకొని మంచిగా షర్ట్ వేసుకొని రైడ్ చేస్తుంటే ఎట్లుంది తెలిసిన, చల్లగా ఉంది. నిన్న మొన్న అంతా రైడింగ్ గేర్ వేసుకొని రైడ్ చేసి, ఇంకా గోవాలో అంతా పక్కనే కాబట్టి హెల్మెట్ మాత్రం మస్ట్ కాబట్టి హెల్మెట్ వేసుకునేసినాం. వాటర్ కూడా సరిగా తాగల. నేనైతే వెళ్ళినాం, మంచిగా షాపింగ్ చేసుకున్నాం అంతా. ఇప్పుడైతే మనం నార్త్ గోవాలో ఉన్నాం, లాస్ట్ లో ఉన్నాం. కానీ గోవాలో ఏంటంటే ఇప్పటికీ నాకు దగ్గర అడ్వెంచర్లు చాలా కనిపించినాయి. నాకు తెలిసి ఒక 100 అడ్వెంచర్ల కన్నా పైన కనిపించినాయి. జస్ట్ ఇప్పుడు కెమెరా ఆన్ చేయకముందు ఒక 10 అడ్వెంచర్లు పోయినాయి అని. అండ్ ఎస్లు అయితే కర్ణాటక సైడ్ భారీ కొనిండారు అబ్బా. ఎస్లు అడ్వెంచర్ ఎస్ ఉంటాయి కదా, స్పోక్ వీల్స్ వేరియంట్, టాప్ వేరియంట్. చాలా అంటే చాలా మంది తీసేసినారు. సేల్స్ ఘోరంగా అయింది. మేముండేది వచ్చేసి ఆరంబోల్, గోవాలో ఆరంబోల్. ఇంకా మహారాష్ట్రకి దగ్గర అది. నాకు తెలిసి అక్కడ నుంచి బార్డర్ కి గట్టికి కొడితే ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 1 hour మహారాష్ట్ర బార్డర్ రీచ్ అయిపోవచ్చు. ఇప్పుడే ఇక్కడ స్పెట్స్ అయితే తీసుకున్నాం. యాక్చువల్లీ నా స్పెట్స్ అయితే దారిపోయినాయి, ఏడపోయినాయో తెలియదు. ఇంకా మనకేం కొత్త కాదులేండి. రైడ్కి వచ్చినప్పుడు ఏదో ఒకటి దారి కొట్టేది. అస్సలు కాల ఎండకి అట్ట కొడుతుంది. దీంతో సన్ వైజర్ లేదు. పోతే పోనీ 100 rupees మంచి గ్లాసులు దొరికినాయి. రేవన్ అంట. సన్ వైజర్ ఉంది అనుకోండి, ఇదంతా పనిలే మనకు. కొంచెం జస్ట్ సన్ వైజర్ ఇట్లా చేసినామా. బట్ సన్ వైజర్ లేదు కాబట్టి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే, ఈ ప్యాడింగ్ కి నా సైజ్ కి లోపల స్పెట్స్ కూడా సరిపోతున్నాయి. కొన్ని ప్యాడింగ్స్ కి స్పెట్స్ సెట్ కావు, బట్ దీనికి స్పెట్స్ సరిపోతున్నాయి. అదొక్కటి ప్లస్ పాయింట్ అబ్బా. నాకు వచ్చేసినాం ఇంకా ఆల్మోస్ట్. ఎంసేపు పట్టింది, బాగానే వచ్చేసినామే. 3:24 ఆ టైము. 3:24. ఆ స్పెట్స్ కోసం ఒక చోట ఆపినాం అంతే. అది క్లోజ్ రెస్టారెంట్. హైదరాబాదీ బిర్యానీ. హైదరాబాదీ బిర్యానీ అంటే ఇంకేమైనా ఉందో చెప్పండి. ప్యూర్ దేశీకి అవర్ సీక్రెట్ మసాలా బిగ్ పాట్. వెళ్తాను లోపలికి. యాక్చువల్లీ చూడాలి ఇక్కడ పార్సల్ తీసుకోవచ్చా,
ఆర్ఎల్స్ ఇక్కడే తినొచ్చా అనేసి. సో ఇక్కడే తినొచ్చు అంటే తినేద్దామా, ఇక్కడే తినొచ్చు అంటే తినేస్తాం, ఇక్కడ కాదంటే పార్సల్ తీసుకుంటాం. మేము అసలు స్పైసీ ఫుడ్ కోసం మామూలుగా ఇది అవ్వలేదు, వెతుకుతూనే ఉన్నాం. అది వచ్చేసి బ్యాక్ సైడ్, ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్. యాక్చువల్లీ ఇట్లుంది లోపల కనెక్షన్, పెద్ద హోటల్ అది. మేము వెనకాల నేను చూసి ఇది కాదేమో అనుకున్నాం, బట్ ఇదే. ఇది చూడండి మొత్తం పార్ట్స్ ఇట్లే మచ్చా. చికెన్ దమ్ బిర్యానీ 100, చికెన్ లాలీపాప్ 5 pieces 100, చికెన్ షవర్మా 50. ఫస్ట్ ఏదో ఒక మంచి మెన్యూ అయితే చెప్పేసి తిన్నాం. ఫస్ట్ బాగా బీచ్కి అయితే మ్యాప్స్ అయితే వేసిన, అదేదో చెప్పినా కదా మీకు, రూట్ అసలు చూపిలే. మా వాడు కొత్త ప్రయోగాలన్నీ చేపిస్తారు నా దగ్గర. పక్కనే ఉంది బాగా బీచ్, నేను ఇంకా దూరం ఉంటుందేమో అనుకున్నా. అదే ఇట్లా చూపిస్తాను, అటుపక్క యాడ్ ఉంది. ఈ రోడ్డుకి అసలు కనెక్షనే లేదు మధ్యలో. ఫుల్గా తినేసినాం, అస్సలు అవ్వలే మా వల్ల. స్పైసీనెస్ ఉండదు వీళ్ళ దగ్గర, మన సైడ్ దొరికే అంత స్పైసీనెస్ వీళ్ళ దగ్గర ఉండదు. ఇంక మన రైడ్కి వచ్చినామంటే డెఫినెట్లీ ఫుడ్ కాంప్రమైజ్ చేయాల్సిందే. 400 meters 2 minutes చూపిస్తుంది. చెట్లు చూడండి ఇటు పక్క భలే ఉన్నాయి రైట్ సైడ్. ఏంది ఇది, బీచ్ దగ్గర రష్ అయినా ఇది పంపదీసి అది ఉండి. మ్యాటర్ ఏంటంటే ఈడ కూడా పార్కింగ్ ఫీజు ఉంది. సో ఈడ మొత్తం ఇంకా పార్కింగే, అదేదో లోపల పెట్టుకోవచ్చు. మేము ఆడ మొత్తం వెనకాల నుంచే స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. మామూలుగా సాంగ్స్ రాలే, ఫుల్ లౌడ్లో పెట్టేసినారు సాంగ్స్ని. బాబా ఏంది క్రౌడ్ అసలు, బాగా బీచ్లో చాలా క్రౌడ్ ఉన్నారు. బాబు చాలా క్రౌడ్ ఉన్నారు. ఈడ డ్రోన్ ఫ్లై చేసి కూడా వేస్ట్ రా, అంటే 100 rupees బొక్క. ఇప్పుడు ప్లాన్ లో ఒక చిన్న చేంజ్. బాగా బీచ్ చూసుకున్నామో లేదో, మేము ఆశ్వం అనే బీచ్ కి అయితే వెళ్తాము. సో అక్కడ మ్యాటర్ ఏంటంటే అక్కడ సన్సెట్ బాగా అవుతుందంట. సో ఇంకా అక్కడికి వెళ్ళిపోతాము. ఇదైతే మేము వెళ్ళే దారిలోనే చూసుకొని ఇంకా అటు నుంచి అంటే రెస్టారెంట్కి వెళ్ళొచ్చు, ఫ్రెండ్ వాళ్ళది. మా ఫ్రెండ్ అయితే ముందే చెప్పినాడు, ఒరే అసలు బాగా బీచ్కి వెళ్ళి టైం వేస్ట్ చేసుకోవద్దు, బాగా బీచ్ లో అసలు రష్ మామూలుగా ఉండదు, జాతర లాగా ఉంటది ఆడ అనేసి. మేము వినకుండా పూర్ణగాడి వల్ల బాగా బీచ్కి వెళ్ళినాం. అంతేలేండి, ఇంకా గోవాలో ఫేమస్ బీచ్ బాగా బీచ్. సో ఇంకా వెళ్ళినాం చూసినాం అని చెప్పుకోవడానికి వెళ్ళినాం అంతే. ఇక్కడ చూడండి ప్రశాంతంగా ఉంది, అసలు రష్ కూడా ఎక్కువ లేదు. ఈడ చేయొచ్చు ప్రశాంతంగా డ్రోన్ ఫ్లై. అరే కొంచెం ముందు పెట్టరా, ఈ నుంచి అట్లా దిగేసి డ్రోన్ అయితే ఫ్లై చేసేద్దాం. అండ్ యా ఇది చూడండి, ఈ లొకేషన్ కోసమే ఇంతసేపు మేము డ్రైవ్ చేసుకుంటూ వచ్చింది. సో ముందర సన్సెట్ అవుతుంది, ఇంకా లేట్ చేయకుండా డ్రోన్ అయితే ఫ్లై చేసి మంచి మంచి షార్ట్స్ అయితే క్యాప్చర్ చేద్దాం. బీచ్ అన్ని చూసుకొని రూమ్ కూడా రిటర్న్ అవుతాము. చెప్పినా కదా సడన్ ప్లాన్స్ ఉంటాయి అనేసి. సన్సెట్ చూసుకొని వచ్చినామో లేదో మళ్ళీ నార్త్ గోవా నుంచి సౌత్ గోవాకి అయితే వెళ్తాం. మ్యాటర్ ఎందుకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మా ఫ్రెండ్ ఉన్నాడు కదా, యాక్చువల్లీ సౌత్ గోవాలో ఒక చిన్న వర్క్ ఉందంట వాడికి. సో ఈ రోజు అంటే ఇప్పుడే సౌత్ గోవాకి స్టార్ట్ అవుతున్నాడు వాడు. సో వాడేమన్నాడంటే మమ్మల్ని కూడా రమ్మన్నాడు. అరే నార్త్ గోవా ఈ రోజు చూసినారు కదా, ఇంకా సౌత్ గోవా కూడా చూడండి, ఇప్పుడు నేను ఎట్లా వెళ్తానా, నాతో పాటు రండి, ఇక్కడ నాకు రూమ్ ఉంది, మంచిగా వెళ్ళేసి చిల్ అయ్యేసి నైట్ పనుకొని మళ్ళీ రేపు మార్నింగ్ లేసి అక్కడ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి అవి అట్లా చూసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోండి మీరు అన్నాడు. సో ఇంకా స్టార్ట్ అయిపోయినాం, అనుకున్నాం, డిసైడ్ అయినాం, స్టార్ట్ అయిపోయినాము. సో మా ఫ్రెండ్ వాళ్ళ రూము ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్లీ 60 kilometers అయితే ఉంటుంది. ఆ 60 1.5 hours పడుతుందంట వెళ్ళడానికి. మేము ఇంతసేపు ఆ డైవర్షన్ తీసుకుంటున్నాము. ఒక కార్ ఆయన వచ్చి హారన్ కొడుతూనే ఉన్నాడు వెనకాల. ఏం దబ్బా అని చూసి ఇటు తిరిగితే ఇట్లేదో అంటున్నాడు. మ్యాటర్ ఏంటంటే ఈ హైవేలో 2 wheelers నాట్ అలౌడ్ అంట. అరే నిన్న వచ్చింది ఈ రూట్ లోనే కదా, మేము నిన్న కూడా వచ్చింది ఈ రూట్ లోనే, పోలీసులు మేము ఎక్కడ పట్టలేదే. ఇంకా ఆల్మోస్ట్ రూమ్ కి అయితే రీచ్ అయిపోయినాము. ఆల్మోస్ట్ అంటే ఇంకో కిలోమీటర్ ఉందన్నాడు మా వాడు. ఈ రెస్టారెంట్ లో అయితే చెప్పేస్తే ఊరి పేరేంది, వార్కా. ఓకే సో ఓకే ఓకే అండ్ యా ఆల్మోస్ట్ రూమ్ కూడా చెయ్యిపోయినా. ఇట్లా పెట్టచ్చా? యా అబ్బా. సో ఇంకా ఫుడ్ అంతా తీసుకొని రూమ్ కూడా రీచ్ అయిపోయినాం. గేమ్ లేదు, జస్ట్ లగేజ్ అంతా లోపల పెట్టేసి పనుకొని రేపు కంటిన్యూ చేస్తాం వ్లాగ్. సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బాయ్.